జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మన ట్రంప్ వీడియోస్, ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఈ క్షణం వరకు చూసుకుంటే ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొత్త కొత్త డెసిషన్స్ తీసుకోవడం, బ్యాన్ చేయడము, దానివల్ల మన వాళ్ళే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీసాలో మార్పులు అంటారు, బర్త్ సిటిజన్షిప్ వద్దంటారు, చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటంటే 35 years నుంచి అమెరికాలోనే నివసిస్తున్నటువంటి ఒక మహిళ ఇప్పుడు సడన్గా ఆవిడని నిర్బంధించారు. వెళ్ళిపోవాలి మీరు వెనక్కి అని అంటున్నారు. మరి వాళ్ళు 35 years అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, మనవాళ్ళు అంతా అక్కడ సెటిల్ అయిపోయి ఉండొచ్చు. మరి ఒకేసారి ఇప్పుడు ఎందుకు 35 years తర్వాత ఆవిడ నిర్బంధిస్తున్నారు అంటే దీని వెనక ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనం చెక్ చేస్తే డీటెయిల్గా మాట్లాడుకుంటే సార్. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంత కఠినంగా ఉందో మూలాలు వెతికి మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు సిటిజన్షిప్ లేక వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేయడం అనేది వలసవాదుల్లో ఇప్పటిదాకా మనకు తెలుస్తున్న విషయాలు. కానీ వలసవాదుల్లో వాళ్ళు వచ్చినప్పటి నుండి అది ఎన్నేళ్ళైనా సరే ఏమైనా వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, వాళ్ళు చట్ట ప్రకారం దొరికే అవకాశం ఉందా చెక్ చేయమని చెప్పి అలాంటి వాళ్ళ మూలాల్లోకి కూడా వెళ్ళి ఆ దేశం నుంచి బహిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఒక మంచి ఉదాహరణ మీరా బట్రా కేసు. 1980s ఈవిడ అక్కడికి వెళ్ళింది. 1990లో ఈవిడ యాక్చువల్గా ఒక కోర్టు లోపల అనువాదకురాలుగా జాయిన్ అయ్యింది. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కింద జాయిన్ అయ్యింది. ఏ కోర్టులో అయితే తను జాయిన్ అయిందో అదే కోర్టులో తనకి అగెనెస్ట్గా ఒక కేసును ఫైల్ చేసింది. తన మీద ఏవో తప్పులు పొరపాట్లు చూపించేసి 2000 yearలో ఆవిడ దేశాన్ని బహిష్కరించి దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆవిడ ఈ దేశం నుంచి బయటికే వెళ్ళలేదు, ఆ దేశంలోనే ఉంది. 4 పిల్లల్ని కంది అక్కడ. అందరికీ సిటిజన్షిప్ వచ్చేసింది. భర్త, పిల్లలు అందరూ సిటిజన్షిప్లో ఉన్నారు. 35 ఏళ్ల తర్వాత ఈ కేసును తిరగదోడి ఆవిడని అరెస్ట్ చేయమని చెప్పి ఆవిడ దేశం నుంచి బహిష్కరింపజేయాలి, బడి పంపించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఆవిడ విమానాశ్రయానికి వెళ్ళి ఎక్కడికో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఆవిడ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ జీవితం ఏమిటి? భర్త, పిల్లలు అందరూ కూడా అమెరికాలో ఉన్నారు. ఈ మధ్యనే పెద్ద కొడుకు ఆర్మీలో కూడా జాయిన్ అయ్యాడు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? తన భవిష్యత్తు ఏమిటి? అంటే ఒక దేశాన్ని నమ్ముకొని 30-40 ఏళ్ల నుంచి ఆ దేశంలో ఉండి ఆ దేశం పౌరసత్వం వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. పిల్లలు ఉద్యోగాలు పోనీ 2000 సంవత్సరంప్పుడు మీ మీద దేశ బహిష్కరణకి నీకు ఉత్తర్వులు ఇచ్చారు. మరి దేశం నుంచి వెళ్ళిపోకపోయిన 20 ఏళ్ల పాటు గమ్మున నోరు మూసుకుంటున్నారంటే అది ఎవరు తప్పు? ఆ కంట్రీ తప్పే కదా. అంటే ఏం అనరని అనుకుంటారు, ఇంకేమీ లేదు, నన్నేం పంపించనిక నేను ఇక్కడ ఉండిపోవచ్చు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఆ దేశమే. ఒక కోర్టు నుంచి ఒక ఉత్తర్వు వచ్చిందంటే ఆ ఉత్తర్వుని పాటించాలి కంపల్సరీగా. అమెరికా లాంటి దేశం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మరి అలాంటి దేశంలోనే వదిలేశారంటే 2000 year అంటే 2026 అంటే 26 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కేసును తిరగదోడి ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తిని ఇప్పుడు పంపించడానికో లేకపోతే అక్కడ శిక్ష వేయడానికో ఏం ప్రయత్నం చేస్తుందో తెలియదు. ఇప్పుడు తను పోలీసుల ఆధీనంలో ఉంది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మేము హాయిగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు కదిలించలేరు, మేము సిటిజన్షిప్ తీసుకున్నాము, మా పిల్లలంతా ఇక్కడ సెటిల్ అయిపోయినారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు కొంతమంది అని ఎవ్వరూ కూడా తమ జీవితాన్ని గురించి తాము ఆనందంగా సంతోషంగా అనుకొని హాయిగా నిద్రపోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి డేంజర్లో ఉన్నట్టే లెక్క. వలసవాదులందరూ ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. మీ జీవితంలో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు కూడా తోడి మిమ్మల్ని ఆ దేశం నుంచి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క వలసదారుడు, ఏ దేశం నుంచి వెళ్ళినవాడైనా సరే అర్థం చేసుకోవడానికి ఈ కేసు ఒక కేస్ స్టడీ కింద, ఒక ఉదాహరణ కింద మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ 40-50 ఏళ్ల క్రితం 83లో తను వెళ్ళి అమెరికా లోపల సెటిల్ అయింది. సరే, తన మీద ఏదో అలిగేషన్స్ పెట్టారు, ఏదో కేసు పెట్టారు. ఆ కేసు తన కోర్టులో ఏ కోర్టులో అయితే తను పనిచేసిందో అదే కోర్టు లోపల తనకి శిక్ష కూడా ఖరారు చేశారు. శిక్ష ఖరారు చేసిన తర్వాత దాన్ని అమలు చేయలేదు. ఆవిడ అక్కడే ఉంది, పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కంది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంత సిచ్యువేషన్ జరిగినా కూడా ఇవాళ కూడా వెంబడించి పట్టుకొని ఇప్పుడు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ఏ ఒక్క వ్యక్తి నిర్భయంగా బతకడానికి అమెరికాలో
అవకాశం లేదు. వలసవాదులారా జాగ్రత్తగా ఉండండి, గుడ్డిగా నిద్రపోకండి, మిమ్మల్ని మీరు గ్రహించుకోండి. మీ జీవితం ఎప్పుడు ప్రమాదంలో పడుతుందో మీకే తెలియకుండా ఉంది. నేను 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయిందని మీరు లెక్కలేసుకుంటే లాభం లేదు. ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే మీరు దొరికిపోతే మిమ్మల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మిగతా వాళ్ళు జాగ్రత్త పడడానికి ఇది ఒక కేస్ స్టడీ కింద ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ హైబియస్ కార్పస్ అని అంటున్నారు కదా సార్, అంటే హోమ్లాండ్ సెక్యూరిటీకి నిర్బంధం తీసుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా హేబియస్ కార్పస్ ఎవరు ఇస్తారంటే కుటుంబ సభ్యులు ఇస్తారు. ఇప్పుడు కేసు కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, మా అమ్మాయి ఎత్తుకుపోయారు, ఎక్కడుందో తెలియదు, 24 గంటల లోపల కోర్టు ముందు ప్రవేశపెట్టమని చెప్పడానికి హేబియస్ కార్పస్ ఎప్పుడు ఇస్తారంటే, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని మాకు కనిపించేది చేయండి, అసలు ఎందుకు ఎవరిని అరెస్ట్ చేశారా, ఎవరిని దొంగతనం ఎత్తుకుపోయినారా, ఎవరిని కిడ్నాప్ చేశారా, ఏమీ తెలియదు మాకని చెప్పి కుటుంబ సభ్యులు వేశారు కేసు. ఆ కేసు కోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు ఎవరినాలు తీసుకొచ్చేసి కుటుంబ సభ్యుల మీద నిలబెడుతుంది. నిలబెట్టిన తర్వాత వాళ్ళు ఈ కేసులో అరెస్ట్ చేశారు, ఇది చేశారని డీటెయిల్స్ ఇస్తుంది, కేసు ఏంటో చెప్తుంది. దాని మీద అడ్వకేట్లను పెట్టేసేసి కేసు ముందు కంటిన్యూ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అంటే ట్రంప్ తీసుకునే ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అక్కడే సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళకి కూడా చుక్కలు కనిపిస్తుందని అనుకోవచ్చు అంట. మామూలు సెటిల్ కాదు, 40 ఏళ్ళ నుంచి ఉన్న వాడికి దిక్కుమొక్కు లేకపోతే నిన్న మొన్న వెళ్ళిన వాళ్ళ సంగతి ఎలా ఉంటుంది? అంటే ఒక జనరేషన్ అయిపోయింది కదా, సెకండ్ జనరేషన్ వచ్చేసినట్టే కదా. 40 years అంటే ఫస్ట్ జనరేషన్కి దిక్కు లేకుండా ఉంది, సెకండ్ జనరేషన్ సంగతి తర్వాత సంగతి అంత ఘోరంగా ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్.